1922లో 23 ఏళ్ల ఓ కుర్రాడు సిమ్లాలోని సిసిల్ హోటల్ గేటు ముందు నిల్చున్నాడు. మాసిన బట్టలతో వచ్చిన ఆ కుర్రాడిని అడ్డుకున్న హోటల్ గార్డ్ లోపలికి అనుమతించలేదు. కానీ ఎవ్వరికీ తెలియదు, మాసిన బట్టలేసుకున్న ఈ కుర్రాడు కొద్ది రోజుల్లోనే ఇదే హోటల్కు యజమాని అవుతాడని. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత లగ్జూరియస్ హోటళ్లు పెడతాడని ఊహించలేదు. అప్పటి ఆ 23 ఏళ్ల కుర్రాడు ఎవరో కాదు, ఇప్పటి వరల్డ్ ఫేమస్ ఒబెరాయ్ హోటల్స్ వ్యవస్థాపకుడు మోహన్ సింగ్ ఒబెరాయ్. ఈ సక్సెస్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింది నెంబర్కి కాల్ చేయండి. భారత్ విడిపోకముందు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో మోహన్ సింగ్ కథ మొదలవుతుంది. 1898లో మోహన్ సింగ్ పుట్టిన 6 నెలలకే ప్లేగు వ్యాధితో తండ్రి కన్నుమూశాడు. తల్లి కష్టపడి మోహన్ను చదివించింది. లాహోర్ DAV కాలేజీలో ఇంటర్ చదవటం వల్ల మోహన్కి 2 అంశాలు కలిసొచ్చాయి. ఒకటి, ఆంగ్లం పైన గట్టి పట్టు. రెండోది, లాహోర్లోని షూ ఫ్యాక్టరీలో పార్ట్ టైం జాబ్. ఏ పని చేసినా 100% చేయాలనే మనిషి కావడంతో కొద్ది రోజుల్లోనే మోహన్ షూ ఫ్యాక్టరీకి మేనేజర్ అయ్యాడు. కానీ ఇంతలోనే ఊహించని విపత్తు. 1919లో రాయలెట్ యాక్ట్కి దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ ఘర్షణలు మోహన్ పనిచేస్తున్న షూ ఫ్యాక్టరీ పైన ప్రభావం చూపించాయి. వ్యాపారం సాగక 1922లో షూ ఫ్యాక్టరీ మూతపడింది. అప్పటికే ఇష్రాన్ దేవితో మోహన్కు పెళ్ళైంది. ఓ కొడుకు కూడా ఉన్నాడు. లైఫ్ సెటిల్ అయిందనే టైంలో ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ మోహన్ ముందు 2 దారులు కనిపించాయి. దగ్గర ఉన్న సిటీకి వెళ్ళి ఉద్యోగం వెతుక్కోవటం, లేదంటే సొంతంగా వ్యాపారం చేయటం. ఈ 2 అవకాశాలు దొరికే సిటీ కోసం వెతికాడు. 1864 నుంచి సిమ్లా బ్రిటిషర్లకు సమ్మర్ క్యాపిటల్గా ఉంది. సిమ్లాకు వెళ్తే తనకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని భార్యాబిడ్డతో కలిసి బయలుదేరాడు మోహన్. ఉద్యోగం వెతుకుతూ సిమ్లాలోని ఓ అందమైన బంగ్లా ముందు ఆగాడు. అది బంగ్లా కాదు, అత్యంత ధనవంతులు బస చేసే సిసిల్ హోటల్. సిమ్లా విడిచి వెళ్లేలోపు ఆ హోటల్లో ఒక్కరోజైనా పనిచేయాలనుకున్నాడు. మోహన్ అవతారం చూసిన హోటల్ గార్డ్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. పట్టువదలని విక్రమార్కుడిలా హోటల్ చుట్టూ తిరుగుతూనే వచ్చాడు. చివరికి మేనేజర్ని కలిసిన మోహన్ జాబ్ కావాలని అతన్ని ఆంగ్లంలో రిక్వెస్ట్ చేశాడు. మోహన్ ఇంగ్లీష్ చూసి హోటల్ మేనేజర్ ఇంప్రెస్ అయ్యాడు. ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా బస చేసే సిసిల్ హోటల్లో 50 రూపాయల జీతానికి మోహన్ క్లర్క్గా జాయిన్ అయ్యాడు. మోహన్కు కోల్ మేనేజ్మెంట్ బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడే మోహన్ తన టాలెంట్ చూపించాడు. నీళ్లు వేడి చేసే బ్రాయిలర్లలో కోల్ డస్ట్ బాల్స్ వాడితే హోటల్కి చాలా డబ్బు మిగులుతుందని ఆలోచించాడు. తక్కువ ధరకు దొరికే కోల్ డస్ట్ బాల్స్తో రాత్రంతా బాయిలర్స్ని గరం చేసేవాళ్ళు. ఉదయం బొగ్గు వేసి వేగంగా నీళ్లను వేడి చేసేవాళ్ళు. మోహన్ కనిపెట్టిన ఈ టెక్నిక్ మేనేజ్మెంట్కు నచ్చింది. జాబ్లో ప్రమోషన్ వచ్చింది. ఇంగ్లీష్లో ప్రావీణ్యం మోహన్ను VIP గెస్ట్ క్లర్క్ను చేసింది. ఇక్కడే మోహన్కు హోటల్ ఇండస్ట్రీ బాగా అర్థమైంది. VIP గెస్టుల మనస్తత్వం, వాళ్ళు ఇష్టపడే అంశాలను పసిగట్టాడు. సిసిల్ హోటల్లో మోహన్ మోస్ట్ వాంటెడ్ గెస్ట్ మేనేజర్ అయ్యాడు. సరిగ్గా ఇదే టైంలో సిసిల్ మేనేజర్ క్లార్క్ 25 గదులున్న కార్ల్టన్ హోటల్ని కొన్నాడు. హోటల్ ఇండస్ట్రీపై మోహన్కి ఉన్న నాలెడ్జ్ గురించి మేనేజర్ క్లార్క్కి తెలుసు. అందుకే తన హోటల్ మేనేజ్మెంట్ బాధ్యతల్ని మోహన్ చేతికి అప్పగించాడు. ఇక్కడే మోహన్ హోటల్ బిజినెస్ ప్రస్థానం మొదలైంది. మోహన్కు క్లార్క్ చేసిన గొప్ప ఫేవర్ ఏంటంటే అతన్ని కేవలం ఉద్యోగిగా చూడకుండా హోటల్ బిజినెస్లో 10% వాటా ఇవ్వటం. క్లార్క్ హోటల్ను లాభాల బాట పట్టించాడు. హోటల్ని రెనోవేట్ చేశాడు. బార్లో ఫెసిలిటీస్ పెంచాడు. ఇంగ్లీష్ ఆఫీసర్లను కలిసి తన హోటల్కు వెల్కమ్ చేశాడు. కోరిన వారికి పర్సనలైజ్ సర్వీస్ అందించాడు. 2 ఏళ్లలో క్లార్క్ హోటల్ ఆక్యుపెన్సీ రెట్టింపైంది. కానీ ఊహించని ఓ బ్యాడ్ టైం మళ్ళీ ఎదురైంది. సమస్య ఎక్కడుంటే అవకాశం అక్కడే ఉంటుంది. యజమాని క్లార్క్ భార్య జబ్బు పడింది. హోటల్ను అమ్మేద్దామని క్లార్క్ నిర్ణయించాడు. మోహన్కు ఏం చేయాలో తోచలేదు. అప్పుడు భార్య ఇష్రాదేవి ముందుకొచ్చింది. తన దగ్గరున్న నగల్ని తెచ్చి భర్త చేతుల్లో పెట్టింది. క్లార్క్ హోటల్ ధర 20,000గా నిర్ణయించాడు. నగలు అమ్మినా డబ్బు సరిపోలేదు. మళ్ళీ సొంతూరుకు వెళ్లిన మోహన్ ఓ వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తెచ్చాడు. మోహన్ సింగ్ ఒబెరాయ్ ఇప్పుడు ఒక హోటల్కి యజమాని అయ్యాడు. భార్య ఇష్రాదేవి చేయి కలిపింది. 2 ఏళ్లలోనే హోటల్ వ్యాపారం రెండింతలైంది.
ఊళ్ళో వడ్డీకి తెచ్చిన అప్పు కూడా తీరింది. ఇప్పుడు మోహన్ ముందు 2 ప్రశ్నలున్నాయి. 25 గదులతో సిమ్లాలో ఉన్న క్లార్క్ హోటల్తో హ్యాపీ అవటమా, లేదంటే బిజినెస్ను మరో హోటల్కి ఎక్స్పాండ్ చేయటమా? 1937లో దేశంలో కలరా చెలరేగింది. 500 గదులతో కోల్కతాలో ఫేమస్ అయిన గ్రాండ్ హోటల్లో 6 చనిపోయారు. అది హోటల్ రెప్యుటేషన్ని దెబ్బకొట్టింది. హోటల్ మూతపడింది. ఈ విషయం మోహన్ చెవిలో పడింది. కోల్కతా వెళ్ళి నెలకు 8,000 ఇచ్చేలా గ్రాండ్ హోటల్ ఓనర్తో ఒప్పందం చేసుకున్నాడు. బ్యాంక్ లోన్ తీసుకొని హోటల్ ఇంటీరియర్ మార్చేశాడు. గతంతో పోలిస్తే గ్రాండ్ హోటల్ 2 అందంగా మారింది. కానీ బ్యాడ్ రిమార్క్ అలాగే ఉంది. దీనికి మోహన్ ఓ కొత్త ప్లాన్ వేశాడు. మూత పడకముందు అక్కడ పనిచేసిన సిబ్బందిని తీసుకొచ్చాడు. గ్రాండ్ హోటల్ పాజిటివ్ థింగ్స్ని తెలుసుకున్నాడు. ఫస్ట్ గతంలో కలరాకు కారణమైన వాటర్ సిస్టమ్ను మార్చేశాడు. స్టాఫ్కి డ్రెస్సింగ్ కోడ్ తెచ్చాడు. హైజీన్ కోసం స్టాఫ్ చేతులకు గోళ్లు పెరగకుండా, వెంట్రుకలు రాలకుండా రోజు ఇన్స్పెక్ట్ చేసేవాడు. కొద్ది రోజుల్లోనే గ్రాండ్ హోటల్ ప్రీమియం సర్వీస్ ఇస్తుందనే టాక్ పబ్లిక్లోకి వచ్చింది. అంతేకాదు, అక్కడ బస చేస్తే 100% సేఫ్ అనే నమ్మకం కలిగింది. ఈ ప్రచారం గ్రాండ్ హోటల్ రెవెన్యూను 2 ఏళ్లలో రెట్టింపు చేసింది. కానీ ఇక్కడే ఇంగ్లీష్ గవర్నమెంట్ గ్రాండ్ హోటల్ను పెద్ద సమస్యలోకి నెట్టింది. 1939లో రెండో ప్రపంచ యుద్ధం. బ్రిటిష్ సర్కార్ కోల్కతాలో మిలిటరీ బేస్ ఏర్పాటు చేసింది. సైన్యం షెల్టర్ కోసం సిటీలోని అన్ని హోటళ్లను కబ్జా చేశారు. గ్రాండ్ హోటల్కి కూడా ఇదే పరిస్థితి. వేలు ఖర్చు చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన హోటల్ ఇప్పుడు బ్రిటిషర్ల చేతుల్లోకి వెళ్ళింది. సరిగ్గా ఇదే టైంలో మోహన్ సింగ్ ఒబెరాయ్ తన తెలివైన బ్రెయిన్ వాడారు. ఇంగ్లీష్లో ప్రావీణ్యం మోహన్కు కలిసొచ్చింది. బ్రిటిష్ జనరల్ దగ్గరకు వెళ్ళి మోహన్ ఓ ప్రపోజల్ పెట్టాడు. 12 రూపాయలకే ఇచ్చే హోటల్ సర్వీస్ను సైన్యానికి రోజుకు 10 రూపాయలకే ఇస్తా అన్నాడు. లకీలీ జనరల్ దానికి ఒప్పుకున్నాడు. ఈ ఛాన్స్ని చక్కగా మలుచుకున్న మోహన్ సింగ్ హోటల్లో ఉన్న ఖరీదైన ఇంటీరియర్, లగ్జరీ మంచాలు తొలగించాడు. వాటి ప్లేస్లో నార్మల్ బెడ్స్ వేశాడు. ఖాళీ స్థలం ఉన్న ప్రతి చోట మంచాలతో నింపాడు. 1400 మంది కెపాసిటీ ఉన్న గ్రాండ్ హోటల్ ఇప్పుడు 4000 మంది ఉండే కెపాసిటీకి చేరింది. ఒక్కొక్కరికి 10 రూపాయల చొప్పున రోజుకు 40,000 రూపాయల రెవెన్యూ రావటం మొదలైంది. 1945 అంటే స్వతంత్రం రాకముందే మోహన్ కోట్ల రూపాయలు ఆర్జించాడు. ఈసారి అతిపెద్ద గోల్ పెట్టుకున్నాడు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో తను హోటళ్లు పెట్టాలని డిసైడ్ చేశాడు. అందుకే నష్టాల్లో ఉన్న అసోసియేట్ హోటల్స్ ఇండియాలో చేరాడు. తన తెలివితేటలతో వాటిని లాభాల్లోకి తెచ్చాడు. మోహన్ తన 10 హోటళ్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా మార్చాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ వరల్డ్ టూర్ ప్లాన్ చేశాడు. ప్రపంచంలోని లగ్జూరియస్ హోటళ్లలో స్టే చేశాడు. ప్రతి హోటల్కు వెళ్ళి అందులో ఉన్న ఫెసిలిటీస్ని స్టడీ చేశాడు. క్లీన్ కిచెన్, రూమ్ డెకరేషన్, ఇంటర్నేషనల్ మెనూ, ఒబీడియంట్ స్టాఫ్, ఇలా కొత్త ఫెసిలిటీస్ తన హోటళ్లలో అమలు చేశాడు. మౌత్ పబ్లిసిటీ ఒబెరాయ్ హోటళ్లకు పెద్ద అసెట్ అయింది. 1955లో మోహన్ మరో ప్లాన్ వేశాడు. భారత్లో మహారాజులు బస చేసిన బంగ్లాలను కనిపెట్టాడు. వాటికి మెరుగులు దిద్ది హోటళ్లుగా మార్చాడు. మొట్టమొదట కశ్మీర్ మహారాజు హరి సింగ్కి చెందిన గులాబ్ భవన్ ప్యాలెస్ను హోటల్గా మార్చాడు. తొలిసారి ఓ ప్యాలెస్ రియల్ హోటల్ అయ్యింది. ఈ ఐడియా ఒబెరాయ్ హోటళ్ల క్రెడిబిలిటీని పెంచింది. 1970 నాటికి ఒబెరాయ్ గ్రూప్ ఇండియన్ హోటల్ చరిత్రలో తిరుగులేని రారాజుగా నిలిచింది. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ఎలా సమస్యగా మారిందో 1975లో ఇండియాలో ఎమర్జెన్సీ కూడా ఒబెరాయ్ హోటల్స్కి సమస్యగా మారింది. లగ్జరీ హోటళ్లకు ఫారినర్స్ రావటం ఆగిపోయాది. సరిగ్గా ఇదే సమయంలో లెబనాన్ వార్ మొదలైంది. విడిది కోసం లెబనాన్ వెళ్లే ధనవంతులు దాని ప్లేస్లో ముంబైకి క్యూ కట్టారు. వాళ్ళని ఆకట్టుకోవడానికి తన స్టాఫ్కి క్రాష్ కోర్సులో అరబ్ నేర్పించాడు. అప్పటికే ముంబైలో కట్టిన ఒబెరాయ్ హోటల్ నష్టాల్లో ఉంది. లెబనాన్ వార్ లాభాల్ని తెచ్చే అవకాశంగా మారింది. ఇప్పుడు దేశ విదేశాల్లో ఒబెరాయ్కు చెందిన 32 5 స్టార్, 7 స్టార్ హోటళ్లు, ట్రైడెంట్ హోటల్స్ పేరుతో 10 5 స్టార్ హోటళ్లను నడుపుతోంది. ఈ హోటళ్లలో 12,000 మంది పనిచేస్తున్నారు. 5 దేశాల పరిధిలో ట్రావెలింగ్ క్రూయిజ్లున్నాయి. ఒబెరాయ్ సామ్రాజ్యాధినేత మోహన్ సింగ్ ఒబెరాయ్ తన 103వ ఏట కాలం చేశారు. మోహన్ సింగ్ ఒబెరాయ్ నుంచి నేర్చుకోవాల్సింది ఒక్కటే, సమస్యలను అవకాశాలుగా మార్చుకోవటం. తనకి సమస్య వచ్చిన ప్రతిసారి దాన్ని ఒక అవకాశంగా మార్చేశాడు. అందుకే ఇవాళ లగ్జరీ హోటళ్ల చైన్కు
కింగ్గా మిగిలిపోయారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.